గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 8వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 14వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక 8వ తారీఖు ఫిబ్రవరి ఆ రోజున సప్తమి అయింది కాబట్టి భాను సప్తమి అయింది ముఖ్యంగా. కాబట్టి ఖచ్చితంగా అందరూ సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకుంటారు ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, ఎటువంటి కోరికైనా నెరవేరడం కోసం. అయితే ఆ రోజున మీకు పూజలు దొరకకపోయినా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇబ్బంది పడకుండా ఈ సూర్యనారాయణ స్వామివారి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క సూర్యనారాయణ స్వామివారి పూజ వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరే భక్తి శ్రద్ధతోటి సూర్యనారాయణ స్వామివారి పూజ చేసుకోవచ్చు అని ముందుగా తెలియజేస్తూ, ఇక 13వ తారీఖు ఫిబ్రవరి 2026 తారీఖున ఏకాదశి మంగళవారం రోజున కుంభ సంక్రాంతి అయింది. సంక్రమ దినం రోజున ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, 1 కోటి రెట్లు ఫలితం. కాబట్టి ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. ఈ వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరే పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా చక్కగా భక్తి శ్రద్ధతో వ్రతాన్ని ఆచరించవచ్చు అని ఖచ్చితంగా తెలియజేస్తూ, అలాగే ఇంకొక అద్భుతం ఏంటంటే కనుక ఫిబ్రవరి 14వ తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. చాలా పర్వదినం. అందులోనూ ముఖ్యంగా సింహరాశి వారు, ధనుస్సు రాశి వారు, కుంభ మీన మేషరాశి వారికి ఏళ్ళటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నాయి. మిగతా రాశుల వారికి కూడా ఏదైనా శని దోషం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక చాలా విశేషం. అయితే ఆ రోజున మేము ఏం చేస్తున్నాం అంటే కనుక మా పీఠంలో కొంతమంది ఋత్వికుల చేత ఈ శని త్రయోదశి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అలాగే తిల మండప ఆరాధన, అందులోనే శనీశ్వరుని ఆరాధన చేసి ఆవాహన చేసి ఆరాధన చేయడము, అలాగే ముఖ్యంగా తైలాభిషేకాన్ని చేయడము, అలాగే ఈ యొక్క శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడము, అలాగే తిల తర్పణాలు చేయడంతో పాటుగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా హోమం చేయడము, మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమాలు కూడా ఆ రోజు విశేషంగా చేయించడం జరుగుతోంది. ఆయుష్ హోమం కూడా చేయించడం జరుగుతోంది. దాంతోపాటుగా మనకి శని శంగనాపూర్లో ఒకటి, మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి అక్కడ ఉండే బ్రాహ్మణులకి ఈ గోత్రనామాలతోటి మన గోత్రనామాలతోటి అక్కడ కూడా తైలాభిషేకాలు చేయించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ రకంగా ఈ శని త్రయోదశి సందర్భంగా అద్భుతమైన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వారు ముందుగా మీ గోత్రాలు, మీ పేర్లు మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా ఇంటి అడ్రస్తో సహా మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని చక్కగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపచేసి వీటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో పాల్గొనడం వల్ల మీకు ఎటువంటి శని దోషమైనా తొలగి, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య దుఃఖమైనా పోతుంది. చాలా ఈ పూజ అయిన తర్వాత చాలా మార్పు మీకు కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోండి అని ముందుగా తెలియజేస్తూ, అయితే ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారికి దక్షిణ ఎంత అయ్యారంటైతే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు అని ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూస్తున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అయితే మాత్రం వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడపండి. తొందరపాటుగా ప్రయాణాలు చేయడం, అలాగే సెల్ ఫోన్ చూస్తూ ఎక్కడో ఆలోచిస్తూ ప్రయాణాలు చేస్తే రిస్క్ ఉంది, జాగ్రత్త. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. అలాగే దూర ప్రయాణాలు ఖచ్చితంగా లాభిస్తాయి. అలాగే గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితం మారడం కానీ, కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. ప్రేమ కలాపాలు అనుకూలిస్తాయి. అలాగే అనుకున్న వస్తువులు, వాహనాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని రకాల ముఖ్యమైనటువంటి సమస్యల పట్ల శ్రద్ధ పెట్టడం, అలాగే ఇతరులు చేసేటటువంటి తప్పులు సరిదిద్దడం, వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, మీ జీవన విధానాన్ని, వ్యాపార విధానాన్ని, ఆర్థిక విధానాన్ని మార్చుకోవడంతో పాటుగా వ్యవసాయం చేసేవారు కూడా బాగా కలిసి వస్తుంది ఈ వారం అని చెప్పచ్చు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకుంటారు. సమాజ సేవ ద్వారా ప్రజలు గుర్తింపు పొందగలుగుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. మీరు అనుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయని చెప్పచ్చు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహాలకు సంబంధించినటువంటి అవకాశాలు వస్తున్నాయి. అలాగే ఎవరైతే కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడుతున్నారో, లేదా బ్లాక్మెయిల్స్ గురవుతున్నారో, లేదా కొంతమంది ఏడిపిస్తున్నారు, అలాంటి వాళ్ళ నుంచి బయటపడగలుగుతారు. పోలీస్ కేసులు, కోర్టు కేసుల నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే వ్యాపారస్తుల ద్వారా, వ్యాపారం ద్వారా, కొత్తగా కంపెనీలు పెట్టడం ద్వారా, ఫ్యాక్టరీలు పెట్టడం ద్వారా కూడా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రణాళికలు వేసుకోగలుగుతారు.
అలాగే డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైన అవసరాలకి ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి, అప్పులు తీరతాయని చెప్పొచ్చు. దీర్ఘకాలిక రోగాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే చిన్న చిన్న కోరికలు కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ, శారీరక సంబంధ బాంధవ్యాలు కానీ అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మీరు తీసుకునే ఉద్యోగ నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాలు అనుకూలిస్తాయి. అలాగే మీరు తీసుకునేటటువంటి మీ జీవిత నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మెట్టెక్కిస్తుందని చెప్పొచ్చు. కొత్త వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించుకోవడం, అప్పులు పుట్టడం, అప్పుల ద్వారా పెట్టుబడులు పెట్టడంతో పాటుగా చక్కని లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ, వెండి, స్థిర చరాస్తులు పెట్టేటటువంటి ఆస్తులన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. షేర్లోను, ట్రేడింగ్లోను పెట్టినటువంటి డబ్బులు నష్టాలు ఉన్నాయి. అయితే ట్రేడుల్లోనూ, షేరింగ్లో పెట్టేవారు ఒకసారి జాతకం చూపించుకోవడం మంచిది. ఇక సంతానం విషయంలో మంచి అవకాశాలు, శుభవార్త వినే అవకాశాలు ఉంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి. పిల్లలకి సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగ, వ్యవహార, వ్యాపారాల్లో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. శుభవార్తలు వింటారు. అలాగే ప్రేమికుల మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భార్యాభర్తల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కూడా సమస్యలు పరిష్కరించుకుని అన్యోన్యంగా ఉంటారని చెప్పొచ్చు. అలాగే మానసికపరమైనటువంటి పరిపక్వత కనపడుతోంది. అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఏది అవసరమో ఏది అనవసరమో ఆచితూచి దుబారా చేయకుండా ఖర్చు పెట్టుకుంటేనే మీకు డబ్బులు మిగులుతాయి. అయితే వ్యాపారాలు కూడా నిర్ణయాల విషయంలో కానీ, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో, అప్పులు అరువులు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక విదేశీ వీసాలకు సంబంధించిన అనుకూలతలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండే వారికి వీసా అనుకూలతలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా ఏదైతే కంపెనీలో కోరుకుంటున్నారో అలాంటి కంపెనీలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూములు, స్థలాలు, గృహాలు అమ్మేటటువంటి వారికి, కొనేవారికి స్వల్ప ఇబ్బందుల నుంచి బయటపడి లాభాలు పొందగలుగుతారు. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా విదేశాల్లో చదువుకోవాలన్న తపన, పార్ట్ టైం జాబులు చేయాలన్న తపన, అలాగే చదువుకున్న చదువుని దేశానికి మీకు ఉపయోగపడేటటువంటి రీతిలో ఆలోచించుకోగలుగుతారు. టెక్నాలజీ పట్ల దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా ఉద్యోగ వ్యవహారాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో సమస్యలు తగ్గుతాయి. అనేక రకాల సమస్యలు పరిష్కారం వెతుక్కోగలుగుతారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు పొందగలుగుతారు. స్త్రీలకి భర్తకు మీకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటారు. ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించగలుగుతారు. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా ఆశించిన మేర ధనప్రాప్తితో పాటుగా మొండి బకాయిలు వసూలు అవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారం ద్వారా విపరీతంగా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభం చేయొచ్చు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త ఇబ్బందికరంగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేసే పని ఎందు శ్రద్ధ లేకపోవడము, క్రమశిక్షణ లేకపోవడము, అనుకున్న పనులు సమయానికి చేయకపోవడం వల్ల ఇబ్బందులు, రాజకీయ నాయకులకి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు, పదవీ గండాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాలతో కూడుకున్నటువంటి పరిస్థితి, సరైన అవకాశాలు రాకపోవడం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య ఇంట్లో సమస్యల వల్ల మనస్పర్ధలు, మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు, కొన్ని అనుమానపు ఆలోచనల ప్రభావం కనపడుతోంది. బంధువులతో విభేదాలు, మాట పట్టింపులు, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల వల్ల సమస్యలు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు పెరిగిపోవడం లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. బళ్ళు, వాహనాలు, కార్లు కూడా. అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త, వాహనాలు. ఇక ఆ ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి చిన్న సమస్యకి గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. మానసిక బాధ కనపడుతోంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి నష్టాలు కనపడుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొంతమంది వ్యక్తులతో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. ఇక డబ్బుల విషయంలో కూడా ఏదో మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి ఇంకా బాగుంటుంది, ఈ వారంలో మనకి మంచి డబ్బు వస్తుంది అనుకునే సమయంలో మళ్ళీ వేరే రకంగా వెళ్ళిపోవడం, అనుకున్నంత డబ్బు రాకపోవడం, లేదా ఆర్థికంగా ఇబ్బందులు, సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం వల్ల డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, మొండి బకాయిలు, వేధింపులు, రుణబాధలు, అప్పులు తీర్చలేక సమస్యలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల కూడా ఖర్చులు కనపడుతున్నాయి. మీకు కూడా ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మంచివారిని అపార్థం చేసుకోవడం కానీ, మంచి అవకాశాలు చేజారడం కానీ, అలాగే మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల, కోపతాప ఆవేశాలతో మాట్లాడడం వల్ల వ్యక్తులు దూరం అవ్వడం, అవకాశాలు చేజారడం జరిగే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువగా మాట తీరుతో మార్చుకోవాలి. ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారందరూ కూడా కొంచెం ఆచితూచి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రుణ ప్రభావం బాగా కనపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కనపడుతుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి ఖర్చులు, శ్రమ బాగా కనపడుతుంది. పనులు కొంచెం జాప్యం కనపడుతుంది. గతంలో చేసిన అప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటి విషయాల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. పనులు జాప్యం అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి కూడా రిలేషన్షిప్లు పాడయ్యే అవకాశాలు,
వివాహ సంబంధ విషయాలు కానీ, ప్రేమ వ్యవహార విషయాల్లో సంబంధాల విషయాలు కానీ, పెళ్లి విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి, ట్రీట్మెంట్ చేయించుకునే వారికి కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఒక్కసారి జాతక పరిశీలన కూడా చేయించుకోవాలి మీరు. ఇక ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతాయి, ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అలాగే వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. ఇంట్లో పొయ్యల దగ్గర, కత్తిపేటల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతుంది. మద్యపానం, ధూమపానం, వ్యసన పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టాలు కనపడుతున్నాయి, ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు చెడిపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ, యంత్ర పరికరాలు, వాహనాలు చెడిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. భూములు, గృహాలు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విద్యార్థులు కూడా అనవసరం వ్యక్తులతో గొడవలు లేదా స్నేహితులతో తగాదాలు కనపడుతున్నాయి. కాన్సన్ట్రేషన్ దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది. చదువు పట్ల జాగ్రత్త. ఉద్యోగస్తులకి మీ పనితీరు నచ్చక ఉద్యోగాల్లో ఇబ్బందులు, ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితి, అధికారులతో మాట పడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పెరిగిపోవడం, మానసిక బాధ, కుటుంబంలో ఎవరితో మీ బాధ చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, అంతర్లీనంగా బాధపడే పరిస్థితి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి బాగా తాపత్రయపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాలు కానీ, పెట్టుబడుల విషయంలో కానీ తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవడం మంచిది. ముఖ్యంగా సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. మీరు ఇష్టమైన వాళ్ళ కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం, లేదా పిల్లల కోసం, లేదా పెద్దల కోసం, కుటుంబం కోసం బాగా తాపత్రయపడతారు. బాగా ఎక్కువగా సంపాదించడానికి తాపత్రయపడతారు. భవిష్యత్తులో మీరు అమలు చేసే ప్రణాళికలు లేదా వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవహారాలు, లేదా ఏదైనా పెట్టాలనుకున్నా, ఏదైనా కంపెనీలు పెట్టాలనుకున్నా, లేదా ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకున్నా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే ఇంకా బాగా ఎదగాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది. అలాగే సొంత పనులు లేదా ఆగిపోయిన పనులు, పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేయగలుగుతారు. అలాగే జీవుల పట్ల ప్రేమ, వ్యక్తుల పట్ల ప్రేమ, కుటుంబం పట్ల ప్రేమ, ఇష్టమైన వాళ్ళతో అన్యోన్యత కనపడుతోంది. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం బాగా పెరుగుతుంది. సంఘంలో మంచి పనులు చేయగలుగుతారు. అలాగే మీరు చేసేటటువంటి పనికి గుర్తింపు బాగా పెరుగుతుంది. మీరు ఎదిగేటటువంటి ఒక మెట్టు ఎదిగేటటువంటి స్థాయి పనులు చేయగలుగుతారు. అలాగే దేశకాల పరిస్థితుల్ని, భవిష్యత్తుని అర్థం చేసుకోగలుగుతారు. దానికి తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. లేదా భవిష్యత్తులో రాబోయేటటువంటి అవకాశాలని మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా సంపాదన పట్ల తాపత్రయము, కష్టపడే గుణము బాగా పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారము, కుటుంబం సహకారం బాగా లభిస్తుంది. సభలు, సమావేశాల్లో బాగా పాల్గొనగలుగుతారు. అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకోగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బాగా పెరుగుతుంది. ఎవరినైనా సరే బాగా అర్థం చేసుకోగలుగుతారు. స్త్రీ పురుష వ్యామోహాలు, శారీరక కోరికల పట్ల ఆశలు బాగా పెరుగుతాయి. వస్తువుల పట్ల ఆ యొక్క ఇష్టం బాగా పెరుగుతుంది. విలాసవంతమైనటువంటి వస్తువులు కానీ, లేకపోతే భోగపరమైన వస్తువులు, యంత్ర పరికరాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పట్ల ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉన్నంతలో విలాసవంతంగా జీవితం గడపడానికి బాగా తాపత్రయపడతారు. కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి, స్నేహితులతోటి హోటల్స్కి లేదా అద్భుతమైనటువంటి ప్రదేశాలకి, ఉద్యానవనాలకి తిరిగే అవకాశాలు, విదేశాలు వెళ్ళే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీకు ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా వాటి నుంచి ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే మొండి పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎటువంటి సమస్య నుంచి అయినా సరే, అపాయం నుంచైనా బయటపడగలుగుతారు. అయితే అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం, సంబంధాలు పెట్టుకోవడం లేదా రిలేషన్షిప్స్ పెట్టుకోవడం మంచిది కాదు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలాగే మీ భవిష్యత్తుకి ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, గృహాల యందు పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. బంగారం మీద పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటప్పుడు ఒకసారి జాతకం చూపించుకోవాలి. ఇక ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం, కుటుంబం కోసం, సంతానం కోసం మాత్రం చాలా బాగా ఖర్చు పెడతారు, తాపత్రయపడతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు వస్తాయి. రుణాలు మంజూరు అవుతాయి. కొత్తగా కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టేవారికి పర్మిషన్లు, ఎన్ఓసీలు వచ్చే అవకాశాలు, రుణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలతో పాటుగా దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. తప్పులేదు, ప్రయత్నం చేయొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతోంది. మీ పనితీరు మెరుగవుతుందని చెప్పచ్చు. ఉద్యోగంలో అధికారుల ద్వారా మీకు మంచి అవకాశాలు రాబోతాయి. అధికారులు మెప్పించగలుగుతారు. చిన్న చిన్న ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఉంటే కనుక ఈ వారం పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, కొత్తగా ఎవరైనా ప్రేమిస్తే ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం అంతా లేకపోయినా కూడా స్వల్ప ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అలాగే ఆర్థిక రుణ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి
అక్కడ ఉండేటటువంటి ఈ యొక్క వీసా సంబంధించిన సమస్యలు కానీ, గ్రీన్ కార్డ్ ఇష్యూస్ కానీ, అక్కామాలు పర్మనెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో అనుకూలమైన అవకాశం కనపడుతోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. నూతన గృహ మార్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఆలస్యంగా కుదురుతాయి. కంగారం పడిపోకండి. ఒకసారి జాతకం చూపించుకోండి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. విడిపోయిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలయికలు కనపడుతున్నాయి. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల మీకు అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం చేయడం, ఇంట్లో పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా మీ మీద, మీ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. భార్యాభర్తల మధ్య మైత్రి కనపడుతోంది. కుటుంబ సమస్యల పరిష్కారం కనపడుతోంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. విద్యార్థులకు పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఒక స్థాయి పరమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతారు. విదేశాల్లో చదువుకోవాలని తాపత్రయం బాగా పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తి లేదా వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రభుత్వపరమైనటువంటి లబ్ధి కనపడుతోంది. స్త్రీలకి మానసిక ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. భర్తకి మీకు మధ్య ప్రేమానురాగాప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా సొంత నిర్ణయాలు తీసుకుని పైకి రాగలుగుతారు. వ్యాపారంలో అద్భుతమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. మొండి బాకాయలు వసూలు అవుతాయి. డబ్బులు రొటేషన్ అవుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు ఆదాయపరంగా చక్కని వృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. వ్యాపారాల్లో భవిష్యత్తును అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టే వ్యాపారాలన్నీ కూడా మీకు లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ఇతరులకి బాగా సహాయం చేయడానికి తాపత్రయపడతారు. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులని, కుటుంబ సభ్యులని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. అందరితోటి కూడా ప్రేమగా, మిత్రత్వంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఆగిపోయిన పెండింగ్ పనులని ఎదురుకు వెళతాయి. డాక్యుమెంట్ వ్యవహారాలు పూర్తవుతాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ఉద్యోగ కార్యాలయాల్లో ఎటువంటి సమస్య ఉన్నా సరే అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన గృహాలు, భూములు లభించే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితుల్లో ఉండేటటువంటి సమస్యలు, అప్పుల బాధలు, రుణ బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి నష్టాలు భర్తీ అవుతాయి. వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. అలాగే మీరు బాగా సంపాదించడానికి, ఎదగడానికి, కృషి చేయడానికి తాపత్రయపడతారు. పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టడానికి తాపత్రయపడతారని చెప్పొచ్చు. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించుకునే మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. చిన్న పరిశ్రమలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, కంపెనీలు కానీ పెట్టడానికి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీరు సంపాదించినటువంటి డబ్బుల్ని మీకోసం కన్నా ప్రేమించిన వాళ్ళ కోసం, కుటుంబం కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంతర్గత శత్రువులు, నరదృష్టి మాత్రం బాగా పెరిగిపోతుంది. జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వ్యసనపరులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. మీరు ఆశించిన దానికన్నా పురోగతి అయితే మాత్రం, అంటే అభివృద్ధి బాగా కనపడుతోంది. అయితే దుబారా ఖర్చులు కొంచెం తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైనటువంటి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనాలు మార్చడం కానీ, వాహనాలు కొనడం కానీ అనుకూలంగా కనపడుతోంది. వ్యాపారాల కోసం, గృహాల కోసం పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల మీ జీవితం మారుతుంది. ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు కనపడుతున్నాయి. మీ స్థాయికి తగ్గ ఉద్యోగ అవకాశాలు అయితే లేవు. కాబట్టి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగం చేయడం మంచిది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగాల్లో మారాలన్నా, కంపెనీలు మారాలన్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇష్టమైన వాళ్ళతోటి శారీరక భోగాలు తీర్చుకోగలుగుతారు. వివాహేతర సంబంధాల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే భూములు, గృహాలు, బంగారము, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లో పెట్టినటువంటి డబ్బులు కొంచెం స్వల్పంగా వృద్ధి అవుతాయి. వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త మెళుకువలు నేర్చుకోగలుగుతారు. వ్యాపారంలో తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలతోటి, పెద్దలతోటి ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు కుటుంబానికి మధ్య రిలేషన్ బలపడుతుంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు, ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమస్యల పరిష్కారం కనపడుతుంది. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయని చెప్పొచ్చు. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి, ట్రీట్మెంట్ చేయించిన వారికి అనుకూలంగా ఉంది. వాళ్ళు కూడా ఒకసారి జాతకం చూపించుకోవాలి. ప్రేమికుల మధ్య ఉండే గొడవలు కానీ, అనుమానపు ఆలోచనలు కానీ తగ్గుతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసి అనుకూలించి కనపడుతుంది. అలాగే ఇంట్లో కూడా మీ పెళ్లికి అంగీకారం తెలిపే అవకాశం ఉంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. ఆర్థిక ప్రగతి, మంచి పేరు ప్రఖ్యాతులు, అలాగే రిలీజ్ అయినటువంటి వాటిలో సక్సెస్ కనపడుతోంది. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. చక్కని వాక్పటిమ, అందరినీ ఆకట్టుకునే గుణము,
అలాగే దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యల పరిష్కారము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు. వాహనాలు కొనడానికి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ విషయంలో మీరు ఎవరినైనా సరే ఇష్టపడుతూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి మీకు మధ్య ఉండే గొడవలు తగ్గుతాయి, రిలేషన్ బలపడుతుంది, ప్రేమ వ్యవహారాలు కుదురుతాయి. మీ జీవితాన్ని చక్కగా చక్కదిద్దుకుంటారని చెప్పచ్చు. వ్యవసాయదారులు కూడా ఆదాయం పెరిగే అవకాశాలు, వ్యవసాయంలో వినూత్న రీతిలో మార్పులు తీసుకొచ్చి లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా విదేశీ చదువు పట్ల ఆసక్తితో పాటుగా టెక్నాలజీ పట్ల ఆసక్తి, చదువుకున్న చదువు మీకు దేశానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచనలు, కొత్తగా ఏదైనా సరే క్రియేట్ చేయడానికి ఎక్కువ తాపత్రయపడతారు. కంప్యూటర్ విద్యల పట్ల, అలాగే అద్భుతమైనటువంటి రాబోయే టెక్నాలజీ పట్ల ఆసక్తిని బాగా పెంచుకోగలుగుతారు, ప్రయోగాలు చేయగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యల పరిష్కారం కనపడుతోంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలతో పాటుగా మీ పనితీరు మెరుగుపడుతుంది, ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతుంది, అద్భుతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. స్త్రీలకి భర్తతో సహాయ సహకారాలు అందుతాయి. మీకు భర్తకి మధ్య రిలేషన్ బలపడుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా అన్యోన్యత కనపడుతుంది. మీ నడవడికలో మార్పు రాగలుగుతుంది. మీకు ఉండేటటువంటి ఇంట్లో సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత కనపడుతుంది. వ్యాపారస్తులకి, వడ్డీ తాకటి వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. భవిష్యత్తును అంచనా వేయగలుగుతారు. టెక్నాలజీలు ఉపయోగించుకోగలుగుతారు. రుణాలు మంజూరు అవుతాయి. ఆర్థికంగా ఎదుగుతారు. వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త వ్యతిరేక ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. స్నేహితుల వల్ల ధన నష్టం కనపడుతుంది. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల కావలసిన వారు, ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యే పరిస్థితులు, ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటారు. ప్రేమించిన వారు దూరం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఒంటరిగా ప్రయాణాలు చేసే వాళ్ళకి సమస్యలు, ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే విరక్తి ఆలోచనలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్త. బద్ధకము, లేజినెస్ పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. చెడు స్నేహితుల వల్ల ఖర్చులు, పాడయ్యే అవకాశాలు, వ్యసనాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వాళ్ళకి దూరంగా ఉండాలి. కొంతమంది నమ్మక ద్రోహులని తెలిసి కూడా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం వల్ల, లావాదేవీలు జరపడం వల్ల మీరే నష్టపోతారు. ఎవరు మంచి వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే డబ్బుల గురించి లేదా డబ్బు సంపాదించడం గురించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దెబ్బతింటారు. షేర్లు, ట్రేడింగ్లు, బెట్టింగ్లు, స్కామ్లు, జూదంలోకి వెళ్ళకండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జూదంలోకి వెళ్ళడం, కఠినంగా మాట్లాడి ఇవన్నీ కూడా మిమ్మల్ని నష్టాన్ని కలగజేస్తాయి. ఈ వారం కోపం వల్ల, ఆవేశంగా మాట్లాడడం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల మీ జీవితంలో మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ఈ వారం ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనపడటం లేదు. పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడం, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అప్పులు ఇవ్వడం వల్ల కానీ, అప్పులు తీసుకోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోయే అవకాశాలు, కోరికల కోసం తప్పుడు పనులు చేయడం లేదా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల మీరు ఇరుక్కుపోవడము, పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇరుక్కునే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి దాడులు కనపడుతున్నాయి. ఐటీ పరమైనటువంటి దాడులు లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల కూడా గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. శారీరక కోరికలు పెరిగిపోతాయి. అలాగే అనవసరమైన ఖర్చులు, ఆన్లైన్ షాపింగ్లు, దుబారా ఖర్చులు చేసే అవకాశాలు, వాహనాలు, యంత్ర పరికరాల మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, ఇతర దేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు పోవడము, సమస్యలు రావడము, వివాహం విషయంలో కూడా కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, లేదా ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగకపోవడము, అనుకున్న సంబంధాలు రాకపోవడము, అలాగే ప్రేమికుల మధ్య కూడా చిన్న గొడవలే పెద్దవైపోవడము, మిస్అండర్స్టాండింగ్లు, మనస్పర్ధలు ఇవన్నీ కనపడుతున్నాయి. అలాగే సమయానికి నిద్ర లేకపోవడము, సమయానికి భోజనం చేయలేకపోవడము, ఇలాగా ఆహారపు అలవాట్లలోనూ నిద్రలోనూ తేడా రావడం వల్ల ఆరోగ్యపరంగా సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు పెరిగిపోవడము, కుటుంబం వల్ల మీ ఇద్దరి మధ్య చికాకులు రావడం జరిగే అవకాశం కనపడుతోంది. అనవసరమైన పనులు చేయడం వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ జీవితంలో తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకు చెడు స్నేహితుల వల్ల సమస్యలు, చదువుకునేటప్పుడు ఏకాగ్రత లేకపోవడము, అలాగే కొన్ని రకాల కోర్సుల విషయంలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కనపడుతోంది. ఉద్యోగస్తులకి విపరీతమైనటువంటి మెంటల్ ప్రెజరు, టెన్షన్తో కూడుకున్నటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో అనవసరమైన తగాదాలు కనపడుతున్నాయి. ఇంట్లో వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎవరిని నమ్మడం కానీ, ఎవరితో రిలేషన్ పెట్టుకోవడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా మానసికపరమైనటువంటి రుగ్మతలు గురయ్యే అవకాశం, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు, వడ్డీ తాకటి వ్యాపారస్తులందరూ కూడా నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. పెద్ద విశేష లాభాలు కనపడటం లేదు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే
మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అనుకూలంగా ఎదుగుతారని చెప్పచ్చు. కొన్ని మానసికపరమైనటువంటి ధైర్యాలు, మానసికపరమైనటువంటి తొట్టుబాటుతనం తగ్గించుకున్నట్లయితే కనుక, టెన్షన్లు ఒత్తిళ్లు తగ్గించుకున్నట్లయితే కనుక మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. ఇక బయట ఆహారాలు, జంక్ ఫుడ్లు తినడానికి ఖచ్చితంగా మానేయడం మంచిది. మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సమస్యలు ఏదైనా ఉంటే కనుక కూర్చొని చర్చించుకునే పరిష్కారాలు చేసుకోవడం మంచిది. కొత్త వారితో తొందరగా సంబంధ బాంధవ్యాలు పెంచుకోగలుగుతారు. అయితే గతంలో మిమ్మల్ని మోసం చేసినటువంటి వారు మాత్రం మంచి గుణపాఠాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. అందరితోటి ప్రేమగా మాట్లాడతారు. ఆకర్షించుకునేలా మాట్లాడతారు. మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. దైవభక్తి, బ్రాహ్మణ భక్తి, ఆలయ దర్శనాలు, పూజాది కార్యక్రమాలు పాల్గొనాలు మంచి పనులు చేయడానికి అనుకూలంగా కనపడుతోంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడంతో పాటుగా కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మీ మనసులో ఉండే కష్టాలు, సుఖాలు, బాధలు, ప్రేమలు అందరితోటి పంచుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. చేసే పని ఉంది శ్రద్ధతో పాటుగా ఓర్పు సహనంతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా తాపత్రయపడతారు. ఎటువంటి టెన్షన్లున్నా, ఒత్తులున్నా వాటి నుంచి బయటపడగలుగుతారు. విదేశీ ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమించిన వారితో వివాహాలు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయగలుగుతారు. పిల్లలకు సంబంధించి చదువుల కోసం, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం ఖర్చులు పెట్టగలుగుతారు. పిల్లలకు మీకు మధ్య రిలేషన్ బలపడుతుంది. వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తారు. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తల మధ్య సంతోషంగా జీవించేటటువంటి ఆలోచనలు, ప్రణాళికలు కలిసి వస్తాయి. అలాగే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా సమయాన్ని డబ్బులు చేతికి అందరం, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు, ఇష్టమైన వారితో సరదాగా సంతోషంగా బయట తిరగడాలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల వల్ల మాత్రం కొంచెం ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. జాగ్రత్త. కొన్ని రకాల రుణాలు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ మంచిది కాదు. అనవసరమైనటువంటి రుణాలు చేయడం వల్ల ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వివాదాలు, పోలీసు కేసులు, ఆస్తి వివాదాలు పరిష్కారం కనపడుతోంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఈ వారం మీరు తీసుకునే మంచి నిర్ణయాలే మీ జీవితాన్ని మార్చే అవకాశాలు కనపడుతుంది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి. బెట్టింగ్లు, స్కామ్లు, జోద ప్రక్రియలకు దూరంగా ఉండడం, వ్యసనాలకు దూరంగా ఉండడం మాత్రం ఖచ్చితంగా మంచిది. అలాగే సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఎదుటివారిని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే ప్రయత్నంలో ముందడుగు వేస్తారు. అలాగే ప్రేమించినటువంటి వ్యక్తులతోటి బాగా కలవడానికి ప్రయత్నం చేయడం, అలాగే స్నేహితులతో అనుకూలమైన వాతావరణము, అలాగే ఇష్టమైన వాళ్ళతో సరదాగా సంతోషంగా కాలం గడపడంతో పాటుగా బాధలు, కష్టసుఖాలు పంచుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భవిష్యత్తును అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు, అలాగే కాలేజీలో, స్కూళ్ళలోనూ కూడా మీ టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అనుకూలిస్తాయి. స్త్రీలకు మానసిక ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సంతోషంగా కాలం గడుపుతారు. గృహ సంబంధమైనటువంటి సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి బయటపడగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేషంగా ధనప్రాప్తి కనపడుతోంది. మొండి బకాయిలు వసూలవుతాయి. భవిష్యత్తుని అర్థం చేసుకుని వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ఆన్లైన్ పరమైనటువంటి వ్యవహారాల్లో వ్యాపారపరంగా వృద్ధిని సాధించుకోగలుగుతారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని కూడా వ్యాపారాల్లో ముందడుగు వేయగలుగుతారు. టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యాపారాల్లో ముందడుగు వేయగలుగుతారు. చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, మిమ్మల్ని మీరు మార్చుకోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాల పట్ల ఆసక్తి పెట్టడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు చేయగలుగుతారు. దూర ప్రయాణాలు, విహారయాత్రలు చేయగలుగుతారు. ఇంట్లో వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోనూ బయట కూడా ఆనందంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఏ పని ప్రారంభం చేసినా దాన్ని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. అవకాశాలు వస్తాయి. అలాగే మొక్కలు, పాడి, పంట, వ్యవసాయము లేదా ముద్ది తోట వ్యవసాయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలనే తపనతో పాటుగా దానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కృషి చేస్తారు. దేవతాలయ దర్శనాలు చేసుకునే అవకాశాలు, ఇంట్లో పూజాది కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మంచి పదవులు, కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు ఉన్నాయి. మొండితనంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. దేనికి కూడా తొట్టుపాటుతనం లేకుండా, టెన్షన్ లేకుండా అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు.
ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, మీ స్థాయి పెరిగే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చే అవకాశాలు, ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డ్ పరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి మానసిక ప్రశాంతత వస్తుందని చెప్పొచ్చు. టెన్షన్ల నుంచి తగ్గుదల వస్తుంది. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో విజయం కనపడుతోంది. అలాగే ఎప్పటి నుంచో ఎవరైనా కలవాలనుకునేటటువంటి కోరికలు ఉంటే తీరతాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, సంతోషము, అన్యోన్యతలు కనపడుతూ ఉన్నాయి. ఏదైనా సమస్యలుంటే కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా కూడా సమస్యలకు పరిష్కారం కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వాహన యోగము, గృహయోగము కనపడుతోంది. భూములు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం కనపడుతోంది. బంగారం మీద పెట్టుబడులు పెట్టినా, పాలసీలు కట్టినా అనుకూల వాతావరణం కనపడుతోంది. ట్రేడింగ్లోనూ, షేర్లోనూ డబ్బులు పెడితే నష్టపోతారు, జాగ్రత్త. ఉద్యోగపరంగా మాత్రం స్వల్ప అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల వ్యాపారపరంగా, వ్యవహారపరంగా కొంచెం వృద్ధిలోకి వచ్చే ప్రయత్నం చేయగలుగుతారు. విద్యార్థులకి మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. ఉద్యోగపరంగా లేదా వ్యవహారపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యత ప్రదర్శిస్తారని చెప్పొచ్చు. కొత్త ప్రయోగాలు చేయడానికి తాపత్రయపడతారు. చదువుని మీ యొక్క దేశానికి మీకు ఉపయోగపడే ప్రయత్నాలు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఉద్యోగపరంగా మార్పులు అనుకూలిస్తాయి. కార్యాలయాల్లో మీ యొక్క గొప్పతనం అనేటటువంటి అందరికీ తెలుస్తుంది. అందరితోటి చురుగ్గా ఉంటారని చెప్పొచ్చు. కలుపుకుని పోయే తత్వంతో ఉద్యోగాలు చేయగలుగుతారు. స్త్రీలకి మీకన్నా అందంగా ఉండే వారి పట్ల ఈర్ష్య కనపడుతోంది, జాగ్రత్త. లేదా ఇంట్లో సమస్యలు మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, వ్యామోహాలు తగ్గించుకోవాలి. అలాగే మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉద్యోగ వ్యాపారాలు ఉన్నాయో వాటిలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అధికమైనటువంటి లాభాలు కనపడుతూ ఉన్నాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మారుస్తాయి అని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకుని ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే గొడవలు, అకారణంగా వివాదాలు, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు, అలాగే ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా జరుగుతూ ఉండడాలు, కుటుంబంలో అనుకోని చిక్కులు, విపరీతమైన ఖర్చులు, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడము, మొండి బకాయిల వేధింపులు, ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి సమస్యలు లేదా మానసిక వేదనతో కూడుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండి కాస్త మౌనంగా ఉంటేనే మంచిది. అయితే మీరు అనుకున్నటువంటి పొలంలో పట్టుదలతో మాత్రం కృషి చేస్తారని చెప్పొచ్చు. అయితే ప్రయాణాల విషయంలో ప్రయాణాలు చేసేటప్పుడు స్పీడ్గా వాహనాలు నడపడం కానీ లేదా సెల్ ఫోన్తో మాట్లాడుతూ వాహనాలు నడపడం కానీ మంచిది కాదు. అయితే కొంతమంది మిమ్మల్ని అవమానించడానికి, మిమ్మల్ని బాగా చిన్నచూపు చూడడానికి ప్రయత్నం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు, డాక్యుమెంట్లు, రాతకొత్త వ్యవహారాలు ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది, తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ప్రభావము బాగా కనపడుతుంది కాబట్టి హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోండి, వ్యాయామాలు ఖచ్చితంగా చేయండి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు జాగ్రత్త. షేర్లోనూ ట్రేడ్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టపోతారు. దానికి ఒకసారి జాతక బలం కూడా కావాలి, పరిశీలన చేయించుకోండి. అలాగే కుటుంబంలో కూడా విపరీతమైన ఖర్చులు పెరుగుతున్నాయి. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము లేదా కొత్తగా రుణాల కోసం ప్రయత్నం చేస్తుంటే ఆలస్యం అవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది ఉద్యోగపరంగా. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా సరైన ఎదుగుదల లేకపోవడము, మానసిక అశాంతి, కంపెనీలు మారాలనే ఆలోచన, ఉద్యోగపరంగా సమస్యలు కనపడుతున్నాయి. శారీరక కోరికలు, వ్యామోహాలు, వివాహేతర సంబంధాల ప్రభావము బాగా కనపడుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అలాగే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. నరదిష్టి, నరఘోష బాగా కనపడుతుంది, జాగ్రత్త. ప్రయాణాల విషయంలో కూడా ఎక్కువగా ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి ఇతర దేశాల్లో ఉండేవారు ఇక్కడ వాళ్ళు కూడా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక వివాహం విషయంలో సంబంధాలన్నీ కూడా నలగడం లేదా సంబంధాలు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుండడం, వివాహం విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకోవడానికి ఇంట్లో సమస్యలు కనపడుతున్నాయి. అనవసరమైన గొడవల వల్ల కూడా ప్రేమికుల మధ్య దూరాలు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు కానీ, కుటుంబ కలహాలు కానీ, మనస్పర్ధలు కానీ కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో ఏదైనా రిలేషన్షిప్ పెట్టుకుంటే ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి. ప్రేమికులు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో బ్రేకప్స్ జరిగే అవకాశాలు, గొడవలు కనపడుతున్నాయి.
విద్యార్థులు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, కాలేజీలో సరైనటువంటి శ్రద్ధ పెట్టలేకపోవడం, స్కూళ్ళలో చదువు పట్ల ఆసక్తి లేకపోవడం కనపడుతోంది. ఉద్యోగస్తులకి చక్కని ప్రతిభ, చక్కని స్కిల్స్ ఉన్నా కూడా దానికి తగ్గ అవకాశాలు రాకపోవడం, ఎదుగుదల లేకపోవడం మిమ్మల్ని నిస్తేజానికి గురి చేసే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులే కనపడుతున్నాయి. అలాగే తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి అనవసరమైనటువంటి ఖర్చులు, వృధా ప్రయాణాలు, తప్పుడు వ్యక్తుల వల్ల నమ్మక ద్రోహాలు, భర్తతో విభేదాలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి. సత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కానీ పెట్టుబడులు కానీ సత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా అనుకున్నంత ఆదాయం కనపడటం లేదు కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయని చెప్పొచ్చు. పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వాళ్ళ ఉద్యోగ వివాహాల కోసం లేదా వ్యాపారాల కోసం, వాళ్ళ ఉన్నతి కోసం బాగా కష్టపడడం, ఆస్తులు సంక్రమింపచేయడం చేసే అవకాశాలు ఉన్నాయి. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు సమస్యలు, పోలీస్ కేసుల నుంచి అలాంటి చిక్కుముడుల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా జరగదు, ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి. కంగారు పడకండి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా కాస్త సంతృప్తికరంగా ఉంటాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కానీ లేదా కోర్టు వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు తొందరగా కనపడుతున్నాయి. అంతర్గత శత్రువులు మాత్రం పెరుగుతారు. నరదిష్టి బాగా పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో అనవసరమైన మార్పులు తీసుకురావడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయడం, నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం మంచిది. అలాగే అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ వ్యవహారాలు చిగురించే అవకాశాలు కనపడుతున్నాయి. విడిపోయినటువంటి వ్యక్తులు వల్ల తిరిగి కలిసే అవకాశాలు, కుటుంబ కలహాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదగడానికి బాగా కష్టపడతారు. మిమ్మల్ని మీరు పెంచుకోవడానికి లేదా మీ తెలివితేటలు వృద్ధి చేయడానికి కృషి చేస్తారు. వ్యాపారపరంగా మంచి స్థాయిలో వ్యాపారాలు చేయగలుగుతారని చెప్పచ్చు. నూతన వైద్య విధానాల ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే భవిష్యత్తు గురించి అభివృద్ధికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు, పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడం, బయట ఆహారాలు తినడం మానేయడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యవహార విషయాల్లో కొంచెం ఒడిదుడుకులు ఎదురైనా కూడా మీరు అధిగమించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు అని ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొంచెం మానసిక ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. ఏదేమైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అయితే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు మాత్రం స్వల్పంగా అనుకూలంగా కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలని కూడా స్వల్పంగా ప్రయత్నం చేయొచ్చు. జాతకాలు ఒకసారి చూపించుకోండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వచ్చేలేవు, కొంచెం కష్టపడాలి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేసినా, మీ ప్రేమని ఇంట్లో చెప్పినా, వివాహం కోసం ప్రయత్నం చేసినా కలుస్తూ అనుకూలంగా కనపడుతోంది. కావలసిన వారిని, ఇష్టమైన వారిని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలో జాగ్రత్త. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి కానీ వచ్చిన డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే వ్యాపార పెట్టుబడులు, భూముల మీద, గృహాల మీద పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగారపు ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. గృహం లేని వారికి ప్రభుత్వ గృహలబ్ధులతో పాటుగా సొంతంగా ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో పాటుగా గుర్తింపు కూడా లభించే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పచ్చు. కుటుంబంలో ఉండే సమస్యలు కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుని పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడడానికి తాపత్రయపడతారు, కృషి చేస్తారు. గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు, భూములు కొనుగోలు చేసేవారికి కొంచెం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాల్లో అనుకూలంగా వాతావరణం కనపడుతుంది. సంతాన ప్రయత్నాలు అనుకూడుతుంది. ఉద్యోగస్తులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేయడం, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల ఆసక్తి చూపించడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి మెంటల్ టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో చికాకులు కనపడుతున్నాయి. నరదిష్టి బాగా కనపడుతోంది, జాగ్రత్త. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మనోవేదనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం మానసిక ధైర్యం తెచ్చుకోవాలి. వ్యామోహాలు తగ్గించుకోవాలి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. డబ్బులు రొటేషన్ అయితే అవుతుందని చెప్పచ్చు. తెలివితేటలతో కూడుకున్న వ్యాపారం చేసినా, జనాలను ఆకర్షించుకునే వ్యవహారాలు చేసినా సక్సెస్ అవుతారు. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే
మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత ఈ వారం కొంత అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా సరే చెడిపోయినటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్రాలు కానీ రిపేర్లు చేయించుకునే అవకాశాలు, ఇంటికి సంబంధించిన మెయింటెనెన్స్ ఖర్చులు, అలాగే ఇంట్లోకి సంబంధించినటువంటి వెచ్చాలు లేదా ఉపయోగపరమైన వాతావరణానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేసుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశం కనపడుతోంది. అక్కడ ఉండే వాతావరణం అనుకూలిస్తుంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడంతో పాటుగా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వ్యవహారంతో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా చాలా బలపడతారు. కానీ ఖర్చులు విపరీతంగా ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎక్కువగా కలిసి వస్తుంది, కానీ జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఏ పనైనా సరే తొందరగా చేస్తారు. ఏ పనైనా సరే పూర్తి చేయడానికి పట్టుదలతో కృషి చేస్తారు. అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడము, తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడం అనుకూలిస్తుంది. అలాగే కాస్త డ్రైవింగ్లు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళడం, చూసుకుని వెళ్ళడం మాత్రం ముఖ్య సూచన. చిన్న చిన్న సమస్యలను కూడా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసి నెగ్గగలుగుతారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి చక్కని లాభాలు కనపడుతున్నాయి. అప్పులు తీర్చగలుగుతారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. మంచి పనులు లేదా మంచి స్నేహితుల యొక్క పరిచయం మీ జీవితాన్ని మారుస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఉన్నత అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి నెగ్గగలుగుతారు. ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. అలాగే పనులన్నీ కూడా ఉద్యోగ కార్యాలయాలు పూర్తవుతాయి. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. బాగా కృషి చేస్తారు. డబ్బులు మంచి ప్రదేశంలో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి తాపత్రయపడతారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కూర్చుని మాట్లాడుకున్నట్లయితే పరిష్కారాలు అవుతాయి. అపార్థాలు తగ్గుతాయి. అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రయత్నాల్లో అనుకూలతలు, శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి జాతకం కూడా చూపించుకోవాలి. భూములు, గృహాల్లో పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవడం, బంగారపు ఆభరణాలు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు, గృహలబ్ధి కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, ప్రేమించిన వాళ్ళతో వెళ్ళగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. అలాగే ఎవరినైతే వివాహం చేసుకుందాం అనుకుంటారో వాళ్ళతో వివాహాలు కుదురుతాయి. అయితే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు, గృహాలు, భూములు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కొనుగోలు చేసేటప్పుడు రుణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రేమికుల మధ్య ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి, వివాహం గురించి, మీ ప్రేమ వ్యవహారాల గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వంతో పాటుగా గొడవలు తగ్గుముఖం పడతాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఉండేటటువంటి గృహలబ్ధులతో పాటుగా ఆదాయ వనరులు పెరుగుతాయని చెప్పచ్చు. ఆర్థికంగా బలపడతారు. అవసరానికి డబ్బులు అందుతాయి. ముఖ్యమైనటువంటి అప్పులు కూడా తొందరగా తీర్చగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు. భోగానికి ఎక్కువగా ఆసక్తిని చూపించే ప్రయత్నం చేస్తారు అని చెప్పచ్చు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మీరు అనుకున్న రీతిలో సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక్కడ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. విద్యార్థులు కూడా కొత్త వస్తువులు తయారు చేయడం, ప్రయోగాలు చేయడం, కొత్త నాలెడ్జ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడంలో కృషి చేస్తారు. ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు పెరుగుతాయని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తని, సంతానాన్ని అర్థం చేసుకోవడంతో పాటుగా ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా వృద్ధి కనపడుతోంది. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో చక్కని లాభాలతో పాటుగా వ్యాపార విస్తరణ, మొండి బకాయిల వసూలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారం చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళతో తగాదాలు, ఇష్టమైన వాళ్ళతో దూరం జరిగే అవకాశాలు, కుటుంబ సభ్యులతో వివాదాలు, మానసిక అశాంతి, ఖర్చులు విపరీతంగా పెరగడము, కోపం పెరగడము, పరిస్థితుల ప్రభావం మీకు అనుకూలించకపోవడము, చేసే పని ఏందో శ్రద్ధ పెట్టలేకపోవడము, పనులన్నీ జాప్యం అవ్వడము, కొన్ని రకాల పనులు మర్చిపోతుండడము, ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. చిరాకు, అసహనం, కోపం పెరిగిపోతాయి మీ మీద మీకే. అలాగే మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసిన పరిస్థితులు, అలాగే అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం వల్ల, వాళ్ళతోటి దూరం జరగడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే మీ అంతటి మీకే ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి, మీ గోల్ ఏంటో కూడా సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి కనపడుతోంది. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేయండి. అతిగా మాట్లాడడం, అతిగా తినడం, అతిగా వ్యవహరించడం నష్టం కలగజేస్తుంది. కాబట్టి ఆహారపు విషయాల్లో, మాట్లాడే విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. చెడు సలహాలు ఇచ్చే వారి మాటలు విని పెట్టే పెట్టుబడుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న మనస్పర్ధలు కనపడుతూ ఉన్నాయి. ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతున్నాయి. వ్యాపార విషయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు, ప్రతిబంధకాలు, ధన నష్టము, కొంచెం డబ్బులు రొటేషన్ అవ్వడం జరిగే పరిస్థితి కనపడుతోంది. ప్రతి చిన్న విషయానికి కోప్పడడం వల్ల, ఉద్రేకపడడం వల్ల గొడవలు,
పోలీస్ కేసులు, కోర్టు కేసులు దాకా ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, ఆస్తి వివాదాల విషయంలో వాయిదా వేసుకోవడం మంచిది. ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే తొందరగా మీకు తెగులుతాయి. ఇక సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. అప్పుల బాధలు మిమ్మల్ని కొంచెం వేధిస్తాయి. గతంలో చేసిన రుణాలు తీర్చడానికి బాగా తాపత్రయపడతారు. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు చేజారే పరిస్థితే కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారంలో మీకు అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల మీరు అనుకున్న పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి కనపడుతోంది. అలాగే గతంలో తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల కూడా సరైన లాభం లేకపోవడము, నష్టము కనపడుతోంది. అలాగే భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోవడము, తప్పనిసరి పరిస్థితులు అప్పులు చేయవలసి రావడము, నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో పాటుగా మానసిక అశాంతి, ఇంట్లో చికాకులు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి పై అధికారులతో బాగా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే అధిష్టానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాదాలు, కోర్టు సమస్యలు లేదా గతంలో ఉన్న కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే అనుకూలంగా లేదు, వాయిదాలు పడే పరిస్థితి కనపడుతోంది. శారీరక కోరికలు పెరిగిపోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడము, వ్యాయామం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కష్టానుతంగా లాభం లేకపోవడంతో సరిగదా సరైనటువంటి ఆలోచనలు లేకపోవడము, లేదా పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటే పర్మిషన్లు రాకపోవడము, లోన్లు రాకపోవడము కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైనటువంటి సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, ఉద్యోగ సమస్యలు, అక్కడుండే ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల వల్ల సమస్యలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడమే మంచిది. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. పిల్లల వల్ల సమస్యలు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు, కోరికల కోసం తప్పులు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. వివాహేతర సంబంధాలకి లేదా శారీరకపరమైనటువంటి కోరికలకి దూరంగా ఉండడం మంచిది. భార్యాభర్తల మధ్య కూడా దూరాలు జరిగే పరిస్థితి కనపడుతోంది. స్త్రీ పురుష వ్యామోహాలు, శారీరక వాంఛల వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల నష్టాలు, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండాలి. ప్రేమికులు కూడా గొడవలు పడకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవడం మంచిది. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి డబ్బులు పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులకి చెడు ఆలోచనలు, చెడు నడవడిక, తప్పుడు పరమైనటువంటి ఆలోచనలతో పాటుగా చదువు పట్ల దృష్టి పెట్టలేకపోవడము, మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వలేకపోవడము, చెడు స్నేహితుల సలహాల వల్ల దెబ్బలు తినే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, మానసిక అశాంతి కనపడుతోంది. స్త్రీలకి భర్తకి మీకు మధ్య రిలేషన్ విషయంలో ఇబ్బందులు, విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు చెడిపోవడం కానీ, పాడేసుకోవడం కానీ, కనపడకుండా పోవడం కానీ ఇబ్బందులు, పుట్టింటి వారి నుంచి చెడు వార్త వినే అవకాశాలు, మానసిక అశాంతి, శారీరకపరమైనటువంటి కోరికల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఏదైనా క్రయ విక్రయాలు, ఒప్పందాలు, రాతకోతలు చేసుకునేటప్పుడు జాగ్రత్త. మొండి బకాయిలు వసూలు అవ్వక లేదా సమయాన్ని డబ్బుల చేతికి అందా ఇబ్బందులు పడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే చేసే పని పట్టుదలతో చేస్తారు. అలాగే శుభవార్తలు వింటారు. ఆర్థికంగా నిర్ణయాలు మంచివి తీసుకుంటారు. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. డబ్బుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం, సంపాదన పట్ల ఆసక్తి పెంచుకోవడము, అనేక రకాల మార్గాలు అన్వేషించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటిదాకా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక కూర్చుని ధ్యానం చేసినా, మెడిటేషన్ చేసినా ఆ సమస్యకి పరిష్కారం మీకు దొరుకుతుంది. పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రేమికులకి గొడవలు తగ్గుతాయి. కుటుంబంలో వివాహానికి అంగీకారం తెలపడం లేదా మీ వివాహానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి. లాభాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశాలు, అద్భుతమైనటువంటి రాణింపు కనపడుతుంది. ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ప్రేమికులకి రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు. శారీరక కలయికలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా కొత్తగా శిక్షణ తీసుకున్నా, ప్రాక్టీస్ చేసినా, ప్రయోగాలు చేసినా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కాస్త గొడవలు తగ్గి ప్రశాంతంగా ఉద్యోగ కార్యాలయాల్లో పనులు నడుస్తాయి. అధికారికపరమైన మన్నన పొందగలుగుతారు. స్త్రీలు మాత్రం పరపురుషులతో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, యంత్ర పరికరాలు, వాహనాలు లేదా కార్లు, బళ్ళు కొనుగోలు చేయడం, అమ్మడం, కొనడం లాంటివి లాభిస్తాయి. బ్యాంక్ రుణాలు ఖచ్చితంగా తీరతాయి లేదా కొత్తగా రుణాలు అప్లై చేసినా వస్తాయి. విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు, గృహాలు కొనుగోలు చేయడానికి చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కోరికలు, మీరు అనుకున్నటువంటి ఏవైనా కోరికలు ఉంటే కనుక అవి తీరతాయి. విదేశాల్లో ఉండే వారికి వృత్తిపరంగా, ఆర్థిక పరంగా లేదా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అలాగే మీకు కుటుంబ సభ్యులకి మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా చాలామంది మంచి సొంతంగానే మీ కాళ్ళ మీద నిలబడడానికి చేసేటటువంటి అవకాశాలు, ఏదైనా కంపెనీ పెట్టడమా, ఫ్యాక్టరీ పెట్టడమా, ఇండస్ట్రీ పెట్టడమా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడమా, ఆన్లైన్ పరమైనటువంటి వ్యాపారాలు చేయడమా, ఇవన్నీ కూడా మీకు బాగా లాభిస్తాయి అని చెప్పచ్చు. ఇక వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కానీ, పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి.
భార్యాభర్తల మధ్య కూడా చక్కని అన్యోన్యత సామరస్యత కనపడుతోంది. వ్యాపారంలోను, భూముల్లోను, గృహాల్లోను, బంగారంలోను పెట్టుబడులను అనుకూలిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా మెరుగుపడుతుంది పరిస్థితి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు. కుటుంబ సమేతంగా యాత్రలు, విదేశాలు వెళ్ళడానికి, సరదాగా సంతోషంగా కాలం గడపడానికి, తిరగడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టగలుగుతారు. మంచి మాటతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. అలాగే వివాహపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. అలాగే భర్తకి భార్యకి మధ్య అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. కుటుంబపరమైనటువంటి ఆనందం కనపడుతుంది. ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ఉండే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి మీరు మంచి పేరు తెచ్చుకుంటారు, కీర్తి తెచ్చుకుంటారు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో కానీ, లేకపోతే ఏదైనా ప్రయోగాలు చేసినా, ఏదైనా ప్రాజెక్ట్ వర్కులు చేసినా చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ని సాధిస్తారు. విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఉద్యోగస్తులకి చేసే పని యందు శ్రద్ధ, అధికారులు మెచ్చుకుంటారు. స్త్రీలకి మీరు సంతోషంగా ఉండడమే కాదు, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా విశేషమైన కృషి చేయగలుగుతారు. వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు అయితే పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో నరదిష్టి, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, నిద్ర పట్టకపోవడము, లేదా పోలీస్ కేసులు, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరో ఒకరు మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, లేకపోతే భూత ప్రేత పిశాచాది గాలులు సోకే అనే భయాలు, ఆందోళనలు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.